హాయ్ వివర్స్, మనం వచ్చేసి సంక్రాంతి అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము పద్య భాగము చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి పండుగను తమిళనాడులో ఏ పేరుతో జరుపుకుంటారు? సంక్రాంతి పండుగను తమిళనాడులో పొంగల్ అనేటువంటి పేరుతో జరుపుకుంటారు. క్రింది పదాలను విడదీసి రాయండి. తీర్థమ్ములాడి, తీర్థమ్ములు ప్లస్ ఆడి, తీర్థమ్ములాడి, పొన్నాకు, పొన్ని ప్లస్ ఆకు, ప్రియమైన, ప్రియము ప్లస్ అయినా. క్రింది వాటికి సొంత వాక్యాలు రాయండి. తటాకము అంటే మా ఊరి బయట ఒక అందమైనటువంటి తటాకము ఉన్నది. తటాకం అంటే చెరువు అనమాట. చందనము, దేవాలయంలో స్వామివారికి చందనముతో అభిషేకం అనేటువంటి చేస్తారు. వాకిళ్ళు, పండుగ రోజున ఇంటి వాకిలిలో అందమైనటువంటి ముగ్గులు వేస్తారు. త్యాగము, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో త్యాగము చేస్తారు. ప్రశ్నలు జవాబులు చూద్దాము. సంక్రాంతి ఆంధ్రదేశంలోకి ఎలా ప్రవేశించింది? పచ్చని పైరులనేటువంటి చీరలను అలంకరించుకొని శోభాయమానంగా సంక్రాంతి లక్ష్మి వచ్చింది. తేనెలోలికే తెలుగు పల్లె సీమలకు సస్యశ్యామలంగా ప్రకృతి అందాలతో అలరాడుతున్నటువంటి ఆంధ్రదేశంలోనికి ప్రవేశించింది. వేదికలను ఎలా అలంకరించారు? రంగురంగుల ముగ్గులతో వాకిలిని అలంకరించుకుంటూ సువాసనలతోనూ పువ్వులతోనూ పువ్వులను కోసుకొని తెల్లజాజి పువ్వులతో అలంకరించినటువంటి వీధుల్లోని వేదికలను అందాలతో ప్రకాశిస్తున్నాయి. ఇంటి గుమ్మాలకు, వేదికలకు అరటి చెట్లను అలంకరించారు. ఈ విధంగా వచ్చేసి అలంకరించారు. సంక్రాంతి లక్ష్మిని ఎలా ఆహ్వానించారు? ఈ సంక్రాంతి కన్య మంగళకరమైనటువంటిది, భోగభాగ్యాలు ఇచ్చేటువంటిది. తర్వాత వచ్చేసి నృత్యాలతోనూ, నాట్యాలతోనూ, ప్రియమైనటువంటి రాగాలతోనూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఈ యొక్క పాఠంలో హరికథ, సంకీర్తన, బుర్రకథ, వచనము, పద్యము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు అనేటువంటిది అది పద్యము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అనేటువంటిది సంకీర్తన. నేను అన్నం తిని బడికి వెళ్తాను అనేటువంటిది వచనము. తర్వాత వచ్చేసి బొబ్బిలి పులిని నేనురా సై, దేశ రక్షణ చేసేదరా సై అంటూ చెప్పేదాన్ని బుర్రకథ అంటారు. శ్రీమద్ రమణ గోవింద హరి అనేటువంటిది హరికథతో కూడినటువంటిది. హరికథ కాలక్షేపం చేసేటువంటి వారు ఈ విధంగా శ్రీమద్ రమణ గోవింద హరి అంటూ చెప్తూ ఉంటారనమాట.